హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం కటింగ్ పార్ట్ని చూద్దాము. సైజ్ 34కి ఏ లైన్ కుర్తీని డిజైన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బోట్ నెక్ని నేను డ్రాఫ్టింగ్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేను ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. సో లైనింగ్ క్లాత్ పైన ముందుగా మనం మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మన హిప్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఎంతైతే వస్తుందో అంతవరకు మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లెంత్ మనం ఇలా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ 38 ఇంచెస్. నెక్స్ట్ ఈ విధంగా మనం లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం బాడీ యొక్క మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి ఎటువంటి ప్లస్ మైనస్ లేకుండా ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్. బస్ డివైడెడ్ బై 4 చేసి 8.5 వచ్చి 8.5 ప్లస్ 2 సీమ్ అలవెన్స్ మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ పాయింట్ 13.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి వెస్ట్ రౌండ్లో 4వ భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ రౌండ్లో 4వ భాగం 8.25 ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. తర్వాత హిప్ మార్కింగ్ వచ్చేసి 21 ఇంచెస్ దగ్గర పాయింట్ చేసుకొని 21 ఇంచెస్ దగ్గర హిప్ రౌండ్ 4వ భాగం 9.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కూడా స్ట్రైట్ లైన్తో ఒకదానికొకటి కలిపేసుకోవాలి. పాయింట్స్ కలిపేలోపు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వ్లాగ్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా పాయింట్స్ కలిపేసుకున్న తర్వాత కింది వైపు మనం ఎంతవరకు లెంత్ పెట్టామో అంతవరకు హిప్ పాయింట్ దగ్గర మనం 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ ఇచ్చాం కదా, సేమ్ అదే లైన్ని కిందికి స్ట్రైట్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఓపెన్ స్లిట్స్ వస్తాయి, దానికోసం మనం అలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి డయాగ్నల్గా లైన్ గీసి 1 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని సెంటర్ పాయింట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఆ పాయింట్ నుంచి ఫిట్టింగ్ పాయింట్ వరకు ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 0.5 ఇంచెస్ లోపల వైపుకి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత డయాగ్నల్గా 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని సేమ్ మనం ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ కోసం షోల్డర్ విడ్త్ మీరు తక్కువగా తీసుకొని నెక్ యొక్క డీప్ని మీరు తక్కువ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జాక్ట్గా బోట్ నెక్ అనేది వస్తుంది. సో ఇలా రౌండ్ చేశాను చూడండి, అది రౌండ్ షేప్లోనే ఉంది, మనకి బోట్ నెక్ షేప్లో రాలేదన్నమాట. సో దానికోసం నేను మళ్ళీ 1/2 ఇంచు తగ్గించేసాను. నెక్ యొక్క విడ్త్ 1/2 ఇంచ్ పెంచేసి ఈ విధంగా మనం గీసుకున్నట్లయితే మనకు స్టిచ్ చేసినప్పుడు బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది. సో బోట్ నెక్ డిజైన్ చేసేటప్పుడు షోల్డర్ విడ్త్ తక్కువ ఉండాలి, నెక్ యొక్క డీప్ కూడా మనం తక్కువ పెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచి ఎగ్జాక్ట్గా బోట్ నెక్ షేప్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక నెక్ని ఈ విధంగా డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు షోల్డర్ డౌన్ మార్కింగ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని మనం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ డీప్ అనేది తక్కువ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. దానికోసం ముందుగా ఇక్కడ మనం ఏవైతే పెట్టామో ఫిట్టింగ్ పాయింట్స్ అవన్నీ కూడా టక్స్ పెట్టుకోవాలి. 2 ఫ్యాబ్రిక్స్ ఒక దగ్గర ఉన్నప్పుడే ఇలా టక్స్ అనేటివి పెట్టేసుకోవాలన్నమాట. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు అవ్వకుండా ఎగ్జాక్ట్గా వస్తాయి. అండ్ ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ తీసాం కదా, లోతు డీప్ దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రంట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పీసెస్ రెడీ అయిపోయాయి.
ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి. ఇక్కడ నేను నారంపేట్ కాటన్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండీ! సో, ఈ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో, ఈ ఫ్యాబ్రిక్ పైన మనకు బార్డర్ అనేది హెవీగానే ఉంటుంది. సో, ఆ హెవీ బార్డర్ వచ్చే విధంగానే మనం చూసుకొని ఇలా కట్ చేసిన లైనింగ్‌ని ప్లేస్ చేయాలి. పై వైపు మనకు అంచు ఉంటుంది కదా! ఆ అంచు మనకు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయేటట్టుగా చూసుకోవాలి. లేదా మనకిచ్చిన మెజర్‌మెంట్స్ ప్రకారం, మనకు కస్టమర్స్ ఇచ్చిన మెజర్‌మెంట్స్ ప్రకారం ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు పాయింట్ చేసుకొని కట్ చేసుకోవాలనమాట. సో, ఇలా నేను లైనింగ్ క్లాత్‌ని ఆల్రెడీ మనం కట్ చేసాం కాబట్టి, అది ఎంతైతే ఉందో దానికి ఓహ్, అదే విధంగా మనం ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. కింది వైపు బార్డర్ అయితే ఎక్కువగానే వస్తుంది. సో, ఇది మనకి చాలా లుక్ అనేది చాలా బావుంటుందనమాట బార్డర్ ఎక్కువగా వస్తే. సో, ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం లైనింగ్‌లో మిగిలిన ఫ్యాబ్రిక్‌ని అంతా కలిపి స్టిచ్చింగ్ చేసేసి, ఒక స్క్వేర్ షేప్‌లో ఫ్యాబ్రిక్‌ని అంతా కూడా రెడీ చేసుకొని, ఈ విధంగా 4 ఫోల్డ్ చేసి లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్ కింది వైపు లైన్‌ని డ్రా చేసుకున్నట్లయితే, మనకి హెచ్చుతగ్గులు రాకుండా హ్యాండ్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర హ్యాండ్ యొక్క పొడవును మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క పొడవు 10 ఇంచులు, దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పాయింట్‌ని కిందికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక లైన్‌ని ఇప్పుడు ఆర్మ్ హోల్ ఒకవైపు ఆర్మ్ హోల్ పాయింట్‌ని మార్క్ చేయాలి. 6.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ కాబట్టి ఆర్మ్ హోల్ పాయింట్‌ని మార్క్ చేసి, ఆర్మ్ హోల్ పాయింట్ పక్కనే హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇలా 3.5 ఇంచెస్ మార్క్ చేసి దాన్ని కూడా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఆర్మ్ హోల్‌కి అపోజిట్‌లో హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ పాయింట్‌ని, ఆర్మ్ హోల్ పాయింట్‌ని కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత హ్యాండ్ డౌన్ యొక్క పాయింట్‌ని కూడా ఇలా పాయింట్ చేసి పైనుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసి హ్యాండ్ డౌన్ పాయింట్‌ని, ఈ పాయింట్‌ని రెండిటిని కలిపేసి హ్యాండ్ పైనుంచి ఫోల్డింగ్ దగ్గర 1 ఇంచ్ వదిలేసాం కదా! అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు ఎస్ షే ఎస్ షేప్‌లో ఒక చిన్న కర్వ్‌నైతే డ్రా చేయండి. ఇలా డ్రా చేయడం వల్ల మనకి హ్యాండ్ యొక్క షేప్ అనేది రెడీ అవుతుంది. సేమ్ అదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మనం హ్యాండ్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ యొక్క లోతనమాట. ఇప్పుడు 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్‌ని మార్జిన్ కోసం డ్రా చేసుకొని లైన్‌ని కలిపేసుకోవాలి. హ్యాండ్ డౌన్ దగ్గర పాయింట్‌ని ఎండ్ చేస్తూ ఈ విధంగా కిందికి లాగేస్తే మనకి హ్యాండ్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలా రెడీ అయిన హ్యాండ్ అంతా కూడా ఫస్ట్ కట్ చేసుకోవాలనమాట. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. సో, ఇలా రెడీ అయిన తర్వాత సెంటర్‌లో టక్స్ ఇచ్చుకోవాలండి. గుర్తు కోసం సెంటర్ పాయింట్ కోసం టక్స్ ఇచ్చేసుకొని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ లోతు కూడా మార్కింగ్ చేసాం కదా! సో, ఆ ఫ్రంట్ లోతును కూడా కట్ చేసేసుకోవాలి. ఒకవైపు మాత్రమే ఫ్రంట్ లోతుని ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. సో, ఇప్పుడు ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెటీరియల్‌లోని బార్డర్ పార్ట్‌ని అయితే తీసుకుంటున్నాను. మెటీరియల్‌లోని బార్డర్ ఉంటుంది కదా! సో, ఆ పార్ట్‌ని తీసుకొని దానికి హ్యాండ్స్‌ని స్టిచ్ చేస్తున్నాను. సో, ఇలా స్టిచ్ చేయడం వల్ల కటింగ్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల హ్యాండ్స్ చాలా బాగా వస్తాయి. సో, ఇక్కడి వరకు మన కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్‌లో మీకు స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మీకు వ్లాగ్ నచ్చిందనుకుంటాను. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.